శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 42వ శ్లోకం. ఓం అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యతీదృశం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. అథవా అంటే ఇంతకుముందు చెప్పిన శ్రీమంతుల ఇల్లు కాకుండా, యోగినాం ఏవా యోగులైన వారి యొక్క, కులే వంశమునందు కుటుంబంలో, భవతి జన్మిస్తాడు, ధీమతాం జ్ఞానవంతులైన, ఏతత్హి ఇటువంటి, దుర్లభతరం మిక్కిలి దుర్లభమైనది, లోకే ఈ లోకంలో, జన్మ పుట్టుక, యత్ ఈ దృశం ఏది అయితే ఇటువంటిదో. తాత్పర్యం ఏమిటంటే, ఒకవేళ యోగ భ్రష్టుడు అంటే యోగ సాధన మధ్యలో ఆగిపోయినవాడు, అతడు జ్ఞానవంతులైన యోగుల కుటుంబంలో జన్మిస్తాడు. అయితే ఈ లోకంలో ఇటువంటి జన్మ లభించడం అనేది మునపటి శ్రీమంతుల ఇంట్లో పుట్టడం కంటే చాలా కష్టమైనది మరియు శ్రేష్టమైనది. వీరు ధీమంతులగు యోగుల వంశమున, తపస్సంపన్నులగు మహాత్ముల సంప్రదాయమున జన్మిస్తారు. కిందటి శ్లోకంలో వర్ణించబడిన వారు 100కి 40 మార్కులు సంపాదిస్తే, వీరు 100కి 80 మార్కులు సంపాదించిన వారని చెప్పవచ్చు. ఒక రకమైన సాధకుడు శ్రీమంతుల ఇళ్లల్లో పుడతాడు, మరొక సాధకుడు యోగుల ఇళ్లల్లో, ధీమంతులు ఇళ్లల్లో జన్మిస్తాడు. బుద్ధిమంతుల కుటుంబాలలో, జ్ఞానం కోసం పరితపించే కుటుంబాలలో జన్మ రావాలి అంటే అది దుర్లభతరం. ప్రపంచంలో గల అన్ని జన్మల కంటే యోగుల వంశంలో పుట్టడమే సర్వోత్కృష్టమైనదని పరమాత్మ చెప్పడం వలన దాని యొక్క గొప్పదనం అర్థమవుతున్నది. వారు జ్ఞానవంతులు, ఆత్మానుభవమును బాగా తెలిసిన వారు. అక్కడ జన్మించిన వారు వంశ పారంపర్య సంస్కారములను అనుసరించి పుట్టుక నుండే సుఖమహర్షి వలె భక్తి జ్ఞాన వైరాగ్యాదులు కలిగి ఉండుటకు అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచి దైవ వాతావరణం నందు జీవించడం సామాన్యమైన విషయం కాదు, అనేక జన్మల పుణ్యఫలం. ఇటువంటి గృహాలలో ధనమునకు ప్రాముఖ్యత ఉండదు. అటువంటి వారు ధనమును, ఐశ్వర్యమును లెక్క చేయరు. వారి జ్ఞానమే వారికి ధనం. శుచి, శుభ్రత, సంస్కారము వారికి పుట్టుక నుండే అబ్బుతాయి. కాబట్టి అటువంటి వారి ఇంట్లో జన్మించి యోగులు తమ సాధన కొనసాగిస్తారు. ఆ ఇంట్లో వారికి వంశ పారంపర్య సంస్కారము, అనుభవము లభిస్తుంది. మంచి మార్గదర్శకత్వం దొరుకుతుంది. పుట్టుక నుండి జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయి. ఇంట్లో ప్రతిరోజు దేవతార్చన, దీపారాధన, సంధ్యావందనము జరుగుతాయి. కాబట్టి వారికి అలవాటు అవుతాయి. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మ విచారణ, యోగ సాధన, నియమనిష్టలు అబ్బుతాయి. కాబట్టి క్రితం జన్మలో ఎక్కడ వదిలిపెట్టాడో అక్కడి నుంచి సాధన మొదలు పెడతాడు. లోకంలో ధనవంతులుగా పుట్టడం గొప్ప కాదు, సంస్కారవంతులుగా పుట్టడమే గొప్ప. ధీమంతులైన యోగుల జన్మ గొప్పది, అది సామాన్యులకు లభ్యం కాదు. అటువంటి జన్మ చాలా అరుదు అని ఎందుకు అన్నారంటే, లోకంలో జ్ఞానులు ఉండడమే అరుదు. జ్ఞానులైన వాళ్ళు సాధారణంగా గృహస్థాశ్రమం స్వీకరించరు. యోగులలో గృహస్థాశ్రమం స్వీకరించే వాళ్ళు చాలా అరుదు. కాబట్టి అటువంటి యోగుల గృహాలలో పుట్టడం చాలా చాలా అరుదు, కష్టము. అందుకే ఏతద్ధి దుర్లభతరం అని అన్నారు. ఇప్పుడు చేసే ప్రతి చిన్న ప్రయత్నము తర్వాత ప్రయాణానికి పెట్టుబడి. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక గొప్ప ఓదార్పునిస్తున్నాడు. యోగ మార్గంలో విఫలమయ్యామని భయపడవలసిన అవసరం లేదు. పురాణాలలో ధర్మకీర్తి అనే మహారాజు కథ ఉత్తమమైనది. ధర్మకీర్తి మహారాజు అనేక పుణ్యకార్యాలు చేశాడు. తత్వజ్ఞానాన్ని తెలుసుకొని మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనే ప్రయత్నంలో సత్కర్మాచరణ చాలా చేశాడు. చివరికి దత్తాత్రేయ స్వామిని గురువుగా చేసుకున్నాడు. ఆయన ద్వారా అనేక ఉపదేశాలను పొందాడు. ఆ ఉపదేశాల ద్వారా సత్కర్మాచరణ చేస్తూ యోగాభ్యాసాన్ని ముందుకు సాగించుకుంటూ రాజ్య వ్యవహారాలు చక్కగా చూసుకుంటున్నాడు.
ఈ వ్యవహారాలతో తల మునకలై స్నేహితులు ఎటువంటి వారో తెలుసుకోలేకపోయాడు. ధర్మ మార్గంలో నివసించే వారిని దారి తప్పించే ప్రయత్నం చేసే స్నేహితులు కొంతమంది ఈ ధర్మకీర్తి మహారాజును చేరారు. అతనికి కొన్ని ఉపదేశాలు చేశారు. ఈ సత్కర్మాచరణలు, ఈ యోగాచరణలు ఇవన్నీ చేసి నువ్వు సాధించేదేముంది, నీవు మహారాజువు, ఈ జన్మలో అనుభవించవలసింది చాలా ఉంది అని చెప్పారు. వారి మాట విన్న మహారాజు గురువుగారి ఉపదేశాన్ని, సత్కర్మాచరణలను పక్కన పెట్టేసి భోగలాలసుడై భోగాలను అనుభవించే అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళి దారి తప్పాడు. పరివారమంతా దారి తప్పారు. పగలంతా ఏమీ తినలేదు, కనీసం మంచినీళ్లు కూడా దొరకలేదు. అలసిపోయిన రాజు సాయంత్రానికి ఒక నదీ తీరం చేరుకున్నాడు. ఆ నదీ తీరం దగ్గర ఒక ఋషి ఆశ్రమం ఉంది. ఆ రోజు పరమ పవిత్రమైన ఏకాదశి తిథి. ఏకాదశి తిథి కాబట్టి ఆశ్రమములో ఉన్న వారంతా పగలంతా ఉపవాసం చేసి జాగరణ చేయడానికి అక్కడ దీపాలు వెలిగించి నామ సంకీర్తన చేసుకుంటున్నారు. ఆ రాజు నామ సంకీర్తన వింటూ వింటూ ఆయనలో ఆర్తి మొదలైంది. నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ మొదలు పెట్టాను, ఎక్కడి దాకా వెళ్ళాను, మళ్ళీ ఎందుకు దిగజారాను, సత్కర్మాచరణ చేసుకొని మానవ జీవితాన్ని సార్థకం చేసుకుందాము అని మొదలుపెట్టాను. ఈ స్థితిలో దిగజారాను. నా నియమాలు, నా వ్రతాలు ఎక్కడికి పోయినాయి, ఈ రకంగా ఎందుకు తయారయ్యాను అని బాధపడుతూ ఆలోచించసాగాడు. ఆ రోజు ఏకాదశి, ఉపవాసం ఉన్నాడు, జాగరణ చేశాడు, నామ సంకీర్తన వింటూ తను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడుతూ బాధపడుతూ ప్రాణం వదిలేశాడు. మరుసటి జన్మలో ఒక ఋషి ఆశ్రమంలో ఋషి కుమారుడిగా పుట్టాడు. ఈయన ఉత్తమమైన సాధన చేసుకున్నందుకు పుట్టిన వెంబడే ఈయనకు గత జన్మలోని జ్ఞాపకాలన్నీ ఒకసారిగా గుర్తుకొచ్చాయి. పుట్టిన రోజు నుండి ఒక్క నియమం పెట్టుకున్నాడు. ఈ జన్మను వృధా చేసుకోరాదు, ఈ జన్మలో దిగజారిపోకూడదు, సాధించాల్సిన ఫలితాలన్నింటినీ ఈ జన్మలోనే సాధించాలి. ఏ చెడు స్నేహానికి తల ఒగ్గకుండా ఏకాకిగా ఉండి నా సాధన నేను చేసుకోవలసినదే అని పుట్టిన మొదటి రోజునే నిర్ణయం తీసుకున్నాడు. గత జన్మలో చివరి క్షణాలలో అనుభవించిన ఏకాదశి వ్రతాన్ని ఈ జన్మలో శ్రద్ధగా పాటించాలి అనుకున్నాడు. ఏకాదశి వ్రతం వల్లనే నాకు ఈ స్థాయిలో అయినా జ్ఞానోదయం అయ్యింది, కాబట్టి దాన్ని వదలకుండగా మిగతా నియమాలు కూడా పాటిస్తూ పై సాధనలు చేసుకోవలసిందే అని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని పుట్టిన 11వ రోజు ఏకాదశి కాబట్టి ఆ రోజు ఆ పిల్లవాడు పాలు కూడా తాగలేదు. ఏమి జబ్బు చేసింది పిల్లవాడు పాలు తాగలేదు అని అందరూ భయపడ్డారు. ఎంత ప్రయత్నం చేసినా ఎవ్వరి దగ్గరికి తీసుకువెళ్ళినా సరే పిల్లవాడు పెరుగుతున్నాడు, కానీ ఎట్టి పరిస్థితులలో ఏకాదశి నాడు ఏమాత్రం ఆహారాన్ని తీసుకోవడం లేదు. పిల్లవాడికి మాటలు వచ్చిన తర్వాత ఎందుకు తీసుకోవడం లేదు అని అడిగితే ఈరోజు ఏకాదశి అని చెప్పాడు. అంత స్థిరంగా అంత బలంగా ఏకాదశి వ్రతం పాటిస్తున్నాడు. దాంతో తండ్రి గారికి అనుమానం వచ్చి ఎందుకు వీడిలా ప్రవర్తిస్తున్నాడు అని ఆయన మహర్షి అవ్వడం వలన ఒకసారి దివ్య దృష్టితో చూశాడు. చూస్తే ఆయనకు ఈయన గత జన్మల సంస్కారాలన్నీ తెలిసిపోయాయి. రాజు చనిపోయేటప్పుడు నామ సంకీర్తన చేస్తూ ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ రోజు ఏకాదశి కావడం వలన పశ్చాత్తాపపడుతూ బాధపడుతూ చనిపోయినందువలన ఈ జన్మలో ఉత్తమమైన మహర్షి జన్మ పొందాడు. పొందిన తర్వాత ఆహార నియమాలను చక్కగా పాటించదలుచుకున్నాడు. పై యోగం దాకా వెళ్ళదలుచుకున్నాడు. నేను చేసే సహాయమంతా ఇతనిని యోగ్యమైన గురువు దగ్గరికి తీసుకెళ్ళడమే. ఆ గురువు ఈ శిష్యుడు చూసుకుంటారు. నేను చేయవలసిన బాధ్యత ఇంతే అని ఆ తండ్రి గారు మంచి గురువు దగ్గరికి తీసుకెళ్లారు. ఆ ధర్మకీర్తి మహారాజు తత్వజ్ఞానం మీద, యోగాభ్యాసం మీద, ధర్మాచరణ మీద దృష్టి పెట్టుకొని గురువు అనుగ్రహంతో ఆయన పై స్థాయిలకు వెళ్ళి సిద్ధిని పొందాడు అని ఈయన ఉదాహరణ మనకు తెలియచేస్తుంది. తక్కువ పుణ్యం ఉంటే శుచీనాం శ్రీమతాం గేహే, ధనవంతుల ఇల్లు. ఎక్కువ పుణ్యం ఉన్న సాధకులైతే యోగినామేవ కులే భవతి, అంటే యోగుల ఇల్లు, జ్ఞానుల ఇల్లు. రెండవది గొప్పది, ఎందుకంటే అక్కడ ఆస్తులు ఉండకపోవచ్చు కానీ
ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే తండ్రులు తాతలు ఉంటారు. ఇది మనిషిని తొందరగా భగవంతుని దగ్గరకు చేరుస్తుంది. అందుకే దీనిని చాలా అరుదైనది అని అన్నారు. 2 రకాల సాధకులు కూడా ఉత్తమోత్తమైన ఫలితాలను పొందుతారే తప్ప ఏ రకమైన నష్టానికి గురికారు అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్.